నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫార్ములా ఈరేస్ కేసు సంచలనం రేపుతుంది. ఇవాళ ఏసీబీ ముందు హాజరు కావాల్సినటువంటి కేటీఆర్ అడ్వకేట్తో హాజరవుతున్నాడు. సో అడ్వకేట్కు పర్మిషన్ లేదు. ఈ నేపథ్యంలో వెనుదిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి. ఏసీబీ ఆఫీసు 300 మీటర్స్కి వెళ్ళినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ తిరిగి వెళ్ళిపోయాడు. ఒకసారి మాట్లాడదాం ఇదే అంశం మీద. సో మధుసూదన్ రెడ్డి గారు, ఏసీబీ ఆఫీస్కి విచారణకు వెళ్ళినటువంటి కేటీఆర్ దాదాపు 300 మీటర్స్లో వెనుదిరిగి వెళ్ళారు. సో ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు చట్టం మీద గౌరవం లేని వ్యక్తులు ఆ విధంగా ప్రవర్తిస్తారు. నిజంగా నువ్వు అవినీతికి పాల్పడకపోయింటే నీవే కదా అన్నది, అదొక లొట్టపీస్ కేసు, ఆ కేసులో ఏం లేదు, దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదన్న వ్యక్తివి నీవు అన్నావు. నన్ను అరెస్ట్ చేసుకోండి, నేనేం తప్పు చేయలేదన్న వ్యక్తివి నీవే కోర్టుకు పోతివి. నీవే కోర్టుకు పోయి బెయిల్ అడిగినావు. క్వాష్లో ఏం క్వాష్ పిటిషన్ వేసి అందులో ఏం అడిగినావు? నువ్వు స్టే ఆఫ్ అరెస్ట్ అడిగినావు. అంటే నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అడిగినావంటేనే నీ చిత్తశుద్ధి ఆడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈరోజు కూడా నీవు అనుకున్న లొట్టపీస్ కేసులో భయపడాల్సిన అవసరం ఏముంది? మరి విచారణకు ఎందుకు అటెండ్ కాకుండా వెన్నుదిరిగే ప్రయత్నం చేసినామని చెప్పేసి నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. అంటే చట్టాలంటే గౌరవం లేదా మీకు? మీరు నిజాయితీ పరులు అయితే ఎందుకు అటెండ్ కావట్లేదు? నేను తప్పు చేయలేదన్నప్పుడు నువ్వు పోయి వాళ్ళ విచారణకు అటెండ్ అయ్యి విచారణ ఎదుర్కోవాలి. అది నిజాయితీ అంటే. కానీ నువ్వు తప్పులు చేసినావు కాబట్టే విచారణకు ఎదుర్కోవడానికి భయపడతా ఉన్నావు. ముఖ్యంగా అదేవిధంగా నాకు ఇప్పుడే ఎవరో క్వశ్చన్ చేస్తూ ఉండే అడ్వకేట్స్ నెంబర్ పెట్టుకొని లోపలికి పోతా ఉన్నాడని చెప్పేసి. జనరల్గా ఏముంటుందంటే కోర్టు పర్మిట్ చేస్తుంది ఎప్పుడే కానీ మనం అడిగినప్పుడు ఎవరైతే అపరాధి ఉన్నాడో అక్యూజ్డ్ తరఫున ఖచ్చితంగా అడ్వకేట్స్ని కూడా అలో చేయండి అని చెప్పేసి కోర్టును అడిగితే కోర్టు పర్మిట్ చేస్తుంది. అప్పుడు పర్మిట్ చేసినప్పుడు అధికారులు 100% యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టు డైరెక్షన్ ప్రకారము అలో చేస్తారు, అడ్వకేట్స్ని కూడా అలో చేస్తారు. కానీ ఇక్కడ నాకు తెలిసి ఆ పర్మిషన్ లేనందుకే అధికారులు అడ్వకేట్స్ని అడ్డుకున్నట్టుంది. దాన్ని కూడా ఈరోజు వాళ్ళు పబ్లిసిటీ చేసుకొని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఓన్లీ పబ్లిసిటీ మీద ప్రజలను తప్పుదోవ పట్టించే దాంట్లో భాగమై ముందుకు పోతా ఉన్నారు. మరోవైపు కేటీఆర్ విచారణలో భాగంగా మమ్మల్ని అసత్యంగా మా మీద చిత్రీకరిస్తూ ఉన్నారు, మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తా ఉంటే, మరోవైపు పాడి కౌశిక్ కావచ్చు వీళ్ళందరూ కూడా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధిస్తుంటున్నారు. ఎట్లా చూస్తుంది? అక్రమ అరెస్టులు కాదు సార్. అక్రమ అరెస్టులు అంటే ఎట్లుంటాయంటే టీఆర్ఎస్ వాళ్ళు గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను బెదిరియడము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించడము, కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని లొంగ తీసుకొని పార్టీలలో చేర్చుకొని ఎమ్మెల్యేలను మంత్రులను మీకు తెలుసు గతంలో ఏం జరిగిందో బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న పార్టీ, అట్లాంటి పనులు చేయదు. ఈరోజు నువ్వు తప్పు చేసినావని చెప్పేసి క్లియర్ కట్గా తెలుస్తుంది. అప్పనంగా 55 కోట్ల రూపాయలు ఎవరి పర్మిషన్ లేకుండా, ముఖ్యంగా ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేయకుండా, ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా నీ శాఖ నుంచి 55 కోట్ల రూపాయలు ఈరోజు బయటికి కంట్రీకి పోయినాయంటే అది అవినీతి కాదా? నువ్వు చేసిన తప్పు కాదా? సో ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఉల్టా ప్రభుత్వం మీద నెప్పం పెట్టడానికి నీ ఎంబడున్న కొందరిని చెంచగాలను వేసుకొని ఏదేదో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నావు. అది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నువ్వు కోర్టుకు పోయినావు. కోర్టు తీర్పిస్తుంది, కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది. నువ్వు నిజంగా తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? నీవే కదా లొట్టపీస్ కేసు అన్నోడవు, నువ్వు లొట్టపీస్ కేసు అన్నోడవు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మరి విచారణకు ఎందుకు భయపడతా ఉన్నావు? అధికారుల మీద అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ అడ్వకేట్ లేకుండా కనుక విచారణకు హాజరైతే ఒకవేళ నేను చెప్పని సమాధానాలను కూడా చిత్రీకరించి ఇరికించే ప్రయత్నం చేస్తారనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సార్, నువ్వు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి, నువ్వేమో సాధారణ కార్యకర్తవు కాదు కదా. ఈ రాష్ట్రానికి మంత్రిగా 10 సంవత్సరాలు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తివి, అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తివి, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తివి. నీవెందుకు భయపడతా ఉన్నావు? అధికారులు ఇప్పుడు లాయర్లను తీసుకపోతేనే ఆడ న్యాయం జరుగుతుందని ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నాను? అంటే అధికారుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో మీరు ఆ పని చేసిరు కాబట్టి. అంటే అధికారులను కూడా మీరు ఆ విధంగా ప్రలోభాలకు గురి చేసి భయాలకు గురి చేసింది కాబట్టి ఈరోజు అదే పని ఇక్కడ కాంగ్రెస్ చేస్తుందనే ఆలోచనతో మీరు ఆ పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అలాంటి పని చేయదు. కాంగ్రెస్ పార్టీకి చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల పూర్తి గౌరవం ఉంది. యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అవుతాం తప్ప వీఆర్ నాట్ ది ప్రొసీజర్ వైలేటర్స్.
ఫైనల్ ఒక మాట, రైతు భరోసాను కుదించడం వెనక కాంగ్రెస్ అంతరార్థం ఏంటి? నథింగ్ సార్. దాని మీద మీరు ఎవ్వరు కూడా తప్పుడుగా ప్రచారాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది రైతు పక్షపాతి ప్రభుత్వము. రైతు బిడ్డ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. దాంట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయం తప్ప మేము రైతులను తక్కువ చూడాలనో రైతులను మోసం చేయాలని ఆలోచన కాదు. ఈరోజు మేము రైతులకు బోనస్ వేయడం జరిగింది, చాలా సంతోషంగా ఉన్నారు. రైతు రుణమాఫీ చేసినాం, చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా పట్ల కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు 5,000 ఇచ్చారు, మేము 6,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు. 12,000 రూపాయలు రైతు భరోసాతో పాటు ముఖ్యంగా దాదాపు 18 లక్షల మంది రైతు కూలీలు, అంటే భూమి లేని కూలీలకు కూడా ఈరోజు 12,000 సాయం రేపు జనవరి 26వ తారీఖు నుంచి ఇవ్వబోతా ఉన్నాం. రైతులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలలో మునిగి తేలుతా ఉన్నారు మేము తీసుకున్న నిర్ణయం పట్ల. ఎవరు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తలేరు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక మధుసూదన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నాడు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది, అందరికీ తెలిసినటువంటి అంశమే. సో కోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ తెచ్చుకున్నటువంటి కేటీఆర్ విచారణకు హాజరవుతారనుకున్నారు, కానీ విచారణకు హాజరు కాకుండానే వెనుతిరిగినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, అసెంబ్లీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.